సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీరమర్ అఫీషియల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. సో ఇది వచ్చేసి డే బిఫోర్ ఉగాది అనమాట. సో ముందు రోజు అనమాట వీడియో. సో షాపింగ్ అనేది వెళ్ళొచ్చారు మా డాడీ మా బుజ్జి అనమాట. అదే పండగకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు. వేపూత అనేది తీసుకొచ్చారనమాట. మెయిన్ అదే కదా, ఉగాది పచ్చడి. మామిడి ఆకులు తీసుకొచ్చారు. అన్నీ ఒక్కొక్కటి చూపిస్తుంది మా చెల్లి ఏమేమి తెచ్చిందో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ కూడా తెచ్చారనమాట. చామంతి పూలు తీసుకొచ్చారు ఇద్దరు వెళ్ళి. సో హడావిడిగా ఉంటుంది కదా. సో డెకరేషన్ రెడీ చేసుకోవాలి. టెంకాయ, కొబ్బరికాయ, ఇంకా ఫ్రూట్స్ బనానా అనేది తెచ్చారనమాట. ఉగాది పచ్చళ్ళకు కూడా బనానా వేస్తాం కాబట్టి బనానా అనేది తెచ్చారనమాట. ఇంకా వచ్చేసి ఇదిగోండి మామిడాకు పట్టుకొని మా చెల్లి చూపిస్తుంది. ఇంకా అలాగే మ్యాంగో మామిడికాయ, ఇది వచ్చేసి బెల్లం అనమాట. సో కొత్త బెల్లం వేయాలన్నమాట ఉగాది పచ్చళ్ళలోకి. సో యూజ్ చేసేది వేయకూడదు కాబట్టి వస్తుందంట. ఇక్కడ వచ్చేసి పూజ అనేది మెహందీ అనేది పెట్టించుకుంటుంది ఆంటీతో. పండగ కదా, అందుకని మెహందీ అనేది పెట్టించుకుంటుంది అనమాట డిజైన్. సో ఇంకా పండగ అంటే మెహందీనే కదా ఫస్ట్ మనకు అది ఉండాలి కాబట్టి సో పూజ అనేది వెళ్ళి పెట్టించుకుంటుంది. సో హలో ఫ్రెండ్స్, సో మార్నింగ్ అనమాట, ఉగాది మార్నింగ్. మా లక్కీ పాప చూడండి, గుడ్ మార్నింగ్ లక్కీ, గుడ్ మార్నింగ్. ఓకే ఫ్రెండ్స్, మా లక్కీని పొద్దున్న వాకింగ్ తీసుకుపోవాలంట. చూడండి ఇట్లా లాక్కపోతున్నా, ఇట్లా పోవాలా వాకింగ్ పోవాలంటే. ఉండు, నన్ను చెప్పులన్నీ వేసుకుని. తలుపుది, దుబ్బ తలుపు, దుబ్బు. ఇంకా కుక్కలు ఉన్నాయి అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మా ముగ్గు అనేది అయిపోయిందనమాట. సో చిలక ఏమో పువ్వు మీద కూర్చుంది, ఇవేమో మామిడికాయలు అవి పండినేటివి. ఇది పచ్చడి, ఇది పచ్చడి అనమాట ప్లేట్లో. ఇదంతా వేప పువ్వు, ఇది బెల్లం ముక్క, ఇది మా అమ్మ. హాయ్ చెప్పు. నానమ్మ పచ్చడి స్టార్ట్ చేస్తున్నావా? హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పచ్చడి స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తానమ్మా. ఫస్ట్ వేపపోత, పప్పులు. నానమ్మ దేనిలో చేస్తున్నావు? హాట్ బాక్స్ బాబాయ్. ఈసారి పోయినసారి కుక్కర్లో, ఈసారి హాట్ బాక్సా? ఈసారికి చెంబు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు చింతపండు చెంబులో నానబెట్టినారు అనమాట. ఇలా నానమ్మ ఇట్లా కూడా నానబెట్టచ్చా? ఈసారి మిక్సీలో పచ్చడి. అవునా? ఇక్కడ మా నానమ్మ ఉగాది పచ్చడి చేస్తుంటే నేనేమో వంట రూమ్లో శనక్కాయల పచ్చడి చేస్తున్నా. టిఫిన్ దోశ, ఇద్దరు పచ్చళ్ళు. మామిడికాయ దోశ వేస్తుందంట మా మమ్మీ మా కోసము. వేస్తావా? ఈసారి టిఫిన్ లేదన్నారు కదా, ఫీల్ అయినారు కదా, అందుకనేసి ఈసారి దోశకేసి మామిడికాయ దోశ. మాకొద్దు, నువ్వే తిని మామిడికాయ. ఈడ మా లక్కీ పాప ఏమో స్లీపింగ్ చేస్తుంది. లక్కీ అయితే పెట్టేసా. సో ఇక్కడ కూడా పెట్టేసా మొత్తం. ఇవన్నీ
మా డాడీ గేటుకి కూడా పెట్టేశాడు అన్నమాట, మామిడితో ఉన్నారు మొత్తం. గేట్ మొత్తం పెట్టేసాడు మా డాడీ. ఏంటి మావి కొబ్బరి నీళ్ళు ఇది చింతపండు పిసుకుంటుంది. చెంబులో చింతపండు పిసుకుతుంది మా చిన్నారి. నీ చేయి బాబడింది కదా బుజ్జి చెంబులో, అందుకనే నువ్వు పిసుకుతాను. ఆ పూల డెకరేషన్ నువ్వు చేసినావా? మా డాడీ బెల్లం అనేది కట్ చేస్తున్నాడు అనమాట పచ్చళ్ళలోకి. ఏంది కొబ్బరి అట్ట తీసారా? చూడవు బెల్లం వేస్తానా? మా నాన్న సాయంకాలం సాహసం చేసి బొబ్బర్లు వేస్తుంది అనమాట. కొబ్బరి కావాలంట మా లక్కీకి. సింహాన్ని లేపేశారు పైకి. ఏంది మా కొబ్బరి కట్ చేస్తున్నావా? చింతపండు జ్యూస్ నువ్వు తిను. మామిడికాయ వద్దు, నిజంగానే చేస్తున్నావా నువ్వు? వద్దొద్దు తల్లి ప్లీజ్, వద్దొద్దు మాకొద్దు, నాకొద్దు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అక్కడ పచ్చడి చేస్తున్నారని సగంలో నేను వంట ఆపొచ్చాను అనమాట. ఇక్కడ చట్నీ ఉంది, కొట్టాలి మిక్సీ మీద పెట్టి తిప్పు. దోశ పిండి, ఇంకా ఈ పక్క వచ్చేసి పప్పుల పొడి కట్టాను. అలాగే మా కడప స్పెషల్ ఎర్రగడ్డ కారం ఆనియన్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ రామారావు. మేము ముందే చెప్పేసామమ్మా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏంటి మాది? కొబ్బరి. ఈ కొబ్బరికి మా లక్కీ గోల వేస్తుంది, నాకు పెట్టండి, నాకు ఏంటి కొబ్బరి అని. మా లక్కీకి చూడండి కొబ్బరి అంటే ఇష్టం. ఏ లక్కీ, కొబ్బరి కావాలి నీకు? ఇదిగో ఏప్రిల్ ఫూల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఇప్పుడు ఏం వస్తున్నామా నానమ్మ? ఇప్పుడు ఏం వస్తున్నావు? మ్యాంగోకి వస్తున్నా. అది నీకే అంట, స్పెషల్ దోశ అంట నీకే. నాకొద్దు, లక్కీకే కావాలి. లక్కీకి ఇద్దాంలే. లక్కీ అమ్మ అని పిలుస్తుంది కదా. ఏంటి మై? మ్యాంగో. పెట్టావా ప్రసాద్? చట్నీ పోపు అన్నమాట. మా అమ్మకి నిజంగానే మామిడికాయ పిచ్చి, ఏదో తురుముకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా మామిడికాయ చిత్రాన్నం తింటారు, మామిడికాయ పచ్చడి తింటారు, మామిడికాయ చేసేటి ఏంటి బొబ్బడి కూడా తింటారులే, అన్నీ తింటారు. కానీ మామిడికాయ దోశ తినారంట. అదే ప్రయోగం చేస్తున్నావు పండగ రోజు. టేస్ట్ చేయాలి కదా. అదే మా అమ్మ పండగ రోజు మామిడికాయ ప్రయోగం చేస్తుంది ఫ్రెండ్స్. మామిడికాయ ఓలిగలు కూడా చేస్తాను, తింటావా? నీకే. ఎలా ఉంది నానమ్మ పచ్చడి? కారం దోశ, పప్పల పొడి దోశ పక్కన పెట్టి నా మామిడికాయ దోశ వేస్తే చూడు, నీకే మామిడికాయ దోశ. సరేనా? తింటావా? ఇలా పిండి ఉంది కదా, పిండి ఇలా తీసుకొని ఇలా వేసి నౌ టేస్టింగ్ టైం. ఇప్పుడు ట్రయల్ చేద్దాం ఎలా ఉందో నోట్లో పెట్టుకొని. ఇప్పుడు చెప్పు.
సూపర్ ఉంది మామిడికాయ దోశ పుల్లగా కారంగా పచ్చిమితో సో ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లంచ్ ఐటమ్స్ అనమాట. సో లంచ్ వచ్చేసి సో పండగ కాబట్టి ఈరోజు కంపల్సరీ పులిహోర ఉండాలి కాబట్టి సో గుడిలో పులిహోర, అలాగే ఉల్లగడ్డ తాలింపు. సో మేము చెప్పాం కదా ఈవినింగ్ మా నాన్నమ్మ సాహసం చేసి బొబ్బట్లు చేస్తుందని. సో ఇదే అనమాట బొబ్బట్లు, సాహసమైన బొబ్బట్లు చేస్తుంది. ఇదిగోండి ఇదంతా పూర్ణం. సో ఫస్ట్ లడ్డూలో చుట్టుకుంది, ఇప్పుడు బొబ్బట్టు అనేది ఇది పిండి అనమాట, మైదా పిండి. సో బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చాయి అనమాట, గీతో చేశారు, చాలా టేస్టీగా వచ్చే బొబ్బట్లు కూడా. సో నాకైతే చేసిన రోజు కాకుండా మరుసటి రోజు తినే బొబ్బట్లు అయితే చాలా ఇష్టం అనమాట. సో అప్పుడు టేస్ట్ భలే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈవినింగ్ ఉగాది కాబట్టి లాస్ట్ ఇంకా దోశతో ఏం చేస్తున్నాం అనమాట. ఈ డే నైట్ టిఫిన్ కారం దోశ, కారం దోశ. పచ్చిమిర్చి కారం. సో మనకి మా పూజీ దోశ తింటుంది. బాయ్ చెప్పు.